జగద్గురు పత్రిజీ వారు నిర్వహిస్తున్న ధ్యానము సజ్జన సాంగత్యం స్వాధ్యాయంలో మనం ప్రతిరోజు చక్కగా అపోదిపో భవ అనే కార్యక్రమంలో ప్రతిరోజు మనం చక్కగా ఎంతో మంది మాస్టర్స్ వచ్చి ఎంతో అద్భుతంగా ఈ రోజు మన ముందుకు రామకృష్ణ సార్ ఫ్రమ్ పత్రి నుంచి వచ్చారు. సార్ ఆత్మీయమైన స్వాగతం. ఓకే మేడం, నమస్కారం. థ్యాంక్ యూ. సార్ కి ధ్యాన పరిచయం 2006లో జరిగింది. అప్పటి నుంచి ఎంతో చక్కగా మన పిఎస్ఎస్ఐ మూమెంట్ లో ఉంటూ సార్ వృత్తిపరంగా డాక్టర్. సో అలానే ఈ యొక్క అద్భుతమైన ధ్యానం గురించి తెలుసుకొని మన పిఎస్ఎస్ఐ మూమెంట్ లో ఎంతో చక్కగా వర్క్ చేస్తున్నారు. వనపత్రిలో ఆ గ్రామంలో అంతా ఎంతో చక్కగా పిరమిడ్ కన్స్ట్రక్షన్ కి ఎంతో వాళ్ళకి హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ కన్స్ట్రక్షన్స్ అన్ని చేస్తూ ఉంటారు. అలానే ఈ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని కూడా ఎంతో చక్కగా స్ప్రెడ్ చేస్తుంది. సార్ ఇలా ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కూడా ఎంతో చక్కగా నిరంతరంగా 2006 నుంచి సార్ లక్ష్యమైన పిరమిడ్ జగత్ శాకాహార సార్ ఉంటే ఎంతో చక్కగా సార్ వర్క్ ని నిర్వహిస్తున్నారు. అలానే ఎమ్మెల్యే కూడా మన పిరమిడ్ స్పిరిచువల్ పిరమిడ్ పార్టీ తరఫున కూడా సార్ కాంటాక్ట్ చేశారు. ఆ విధంగా మన పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఎంతో చక్కగా ఎంతో వర్క్ ని చేస్తూ ఉంటారు. ఈరోజు మనం ముందుకు థర్డ్ మనోశక్తి అద్భుతమైన తీసుకొని వచ్చారు. మనతో ఈ కాన్సెప్ట్ ని షేర్ చేస్తారు. మరొకసారి సార్కి ఆత్మీయమైన స్వాగతాన్ని. వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్కారం మేడం, థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో సద్గురు జూమ్ సెషన్ అపోదిపో భవ ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి జూమ్ సెషన్ నిర్వాహకులకు నా యొక్క నమస్కారాలు. నరేంద్ర ఆచూరి గారికి నా యొక్క నమస్కారాలు. లీలా మేడం నా యొక్క నమస్కారాలు. కొంత టైము వేస్ట్ అయినందుకు సారీ. మరి మనం ఈరోజు ఈ జూమ్ సెషన్లో మనోశక్తి ద్వారా మన రోగాలు ఎలా తగ్గించుకోవాలి, మనసు అంటే ఏంది, మైండ్ ఏంది తెలుసుకుందాం. మనం ఈరోజు కొన్ని విషయాలు చర్చించుకుందాం. మరి నేను ఒక వైద్యుడిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వైద్యం చేస్తూ దాన్ని చాలా మటుకు తగ్గించుకొని 70% సొసైటీలో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. నా కోసం నేను చేస్తున్నాను. ఈ రోజు ఇందులో మాట్లాడుతున్న జూమ్ సెషన్లో అంటే నా కొరకు నేను మాట్లాడుతున్నాను, మీరు మీ కొరకు మీరు చేస్తున్నారు. ఇది ఈ ఎరుక ఎప్పుడు మన ఉంటే బాగుంటుంది. ఆ ఎరుకతో ఉన్నాము. మనము శరీరము, మనసు, ఆత్మ 3 ఉన్నాము. ఇంకా చాలా ఉన్నాయి. ఈ విశ్వం అంతా మన లోపలే ఉంది. అయినా మనం కొన్ని అంశాల గురించి మనం తెలుసుకుంటే ఇంకా మిగతా విషయాలు మనకు అన్ని చక్కగా అర్థమవుతాయి. శరీరం కళ్ళకు కనిపిస్తుంది, మనసు కనపడదు. మనసు కనిపించిన కొంతవరకు ధ్యానంలో కూర్చుంటే మనసు దాని యొక్క స్థితి అర్థమవుతుంది. కానీ మన లోపల ఉండే చైతన్యం అసలు కనపడదు, తెలియదు. అసలు ఇన్ఫర్మేషన్ లేదు మనకు. కానీ ఆత్మనే మొత్తం నడిపిస్తుంది. మొత్తం ఆత్మ చేత నడపబడుతుంది, చైతన్యం చేత. కానీ ఈ మనసు యొక్క స్థితిగతులు మనకు అర్థం కాక మనకు వచ్చే ఆలోచనలే, మన మనసు చెప్పే విషయాలే నిజం అనుకొని మనం ఎన్నో భ్రమలకు లోనై ఎన్నో జబ్బులు తెచ్చుకొని మానసిక ప్రశాంతత లేక ఇంకా శరీరమే ఆరోగ్యం లేదు, మనసు ప్రశాంతంగా లేదు, ముక్తి ఎక్కడ దొరుకుతుంది మనకి. ఇంకా మరి పత్రికారు వచ్చినాక ఈ విషయాలన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరికి అందాలని చెప్పి మనందరికీ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మహానుభావుడు, అంత గొప్ప గురువుతో మనం ఉన్నాం కాబట్టి మనం ఈరోజు ఇంత మంచిగా మాట్లాడుకొని శాకారం గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జూమ్ సెషన్లలో కానీ మనము శరీరానికి ఆత్మకు మధ్యలో మనసు ఉంది. శరీరము మైండ్ చేత సృష్టించబడ్డది. మైండ్ వేరే, బ్రెయిన్ వేరే. బ్రెయిన్ అంటే మాంసం ముద్ద, అది కళ్ళకు కనిపిస్తుంది. మన శరీరం వదిలిపెట్టినాక ఆ శరీరంతో పాటు మైండ్ కూడా మట్టిలో కలిసిపోతుంది. మైండ్ శక్తి ఆ బ్రెయిన్ మీద, మైండ్ కంటికి కనపడకుండా ఆవరించి ఉండి ఒక ఎనర్జీగా ఉంటూ ఆ మనసు చేసే ఆలోచనలన్నీ కూడా బ్రెయిన్ తీసుకొని, మెదడు తీసుకొని ఆత్మకు శరీరానికి అందిస్తుంది. ఆలోచనలను
మైండ్ చేసే ఆలోచనలను బ్రెయిన్ తీసుకొని మన చైతన్యానికి అందిస్తే చైతన్యము సృష్టి చేస్తుంది. మనసు చేసే ఆలోచనలకు శక్తిని ఆత్మ ఇస్తుందన్నమాట. మనసు శరీరానికి శక్తినిస్తే, మనసుకు ఆత్మ శక్తినిస్తుంది. ఈ 3 కలగలుపుకొని జీవిస్తున్నాయి. మరి రోగాలన్నీ గూడా మన మైండ్‌లో ఉన్నాయి. అక్కడి నుంచి భౌతిక శరీరం మీదకొస్తాయి. అప్పుడు మనకు అర్థమవుతుంది రోగాలున్నాయి గదని. రుగ్మతలు రోగాలు అనేటివి రోగాలంటే ఈ జన్మకు సంబంధించినయి. రుగ్మతులు గత జన్మల నుంచి మనం తెచ్చుకున్నవి. రోగాలు పోతాయి గానీ రుగ్మతులు పోవు. డిజార్డర్స్ అంటాము రుగ్మతులను. రోగాలను డిసీజెస్ అంటాం. డిసీజెస్ అమీబా నుంచి, వైరస్ నుంచి, బాక్టీరియా నుంచి మనకు ఎఫెక్ట్ అవుతే, డిజార్డర్స్ రుగ్మతులు గత జన్మల నుంచి మన సోలు ఆ గత జన్మల కర్మలను బట్టి జబ్బును తీసుకొని భూమి మీదకొచ్చి ఈ శరీరంతో అనుభవిస్తూ ఎంతో అవజ్ఞానాన్ని పొందడానికి జీవాత్మ భూమి మీదకి వస్తుంది. అది అనుభవపూర్వకంగా ఆత్మను తీసేసి సృష్టించుకొని ఆ అనుభవ జ్ఞానం వస్తే మనకు ఆత్మకు జ్ఞానం ఉంది కానీ అనుభవ జ్ఞానం లేక ఈ శరీరాన్ని తీసుకొని సంచరిస్తూ భూమి మీద ఎన్నో అనుభవాలు పొంద ఉన్నాము. అనుభవమే జ్ఞానం. అనుభవమే లేకపోతే జ్ఞానమే రాదు. అనుభవ జ్ఞానం కొరకే మనం మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ సస్తూ పుడుతున్నాం. మరి రోగాలు పోతాయి కానీ రుగ్మతులు పోవు. ఎగ్జాంపుల్ కరోనా రుగ్మత కాదు, అది డిజార్డర్ కాదు, డిసీజ్ అది. అంటే కరోనా అనేది జబ్బు, అది రోగం, అది అది వచ్చింది పోయింది. కానీ ఒక పేషెంట్‌కు బీపీ ఉంది, షుగర్ ఉంది, కరోనా కూడా వచ్చింది. మరి కరోనా పోయింది కానీ బీపీ, షుగర్ పోలేదు. ఇంకా ఉంది. మరి ఎందుకు పోయలేదు ఇది? అంటే ఇది రోగం కాదు, ఇది డిజార్డర్, రుగ్మత అది. గత జన్మల సంస్కారాలను బట్టి, ఆ జన్మలో చేసిన కర్మను బట్టి మనం జబ్బు తెచ్చుకొని భూమి మీద ఉన్నాం అనుభవ జ్ఞానం కొరకు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే జబ్బు వచ్చినప్పుడే పారిపోతాం. మనం హాస్పిటల్‌కి పోయి డాక్టర్‌కి చెప్తాం, నాకు ఈ రోగం వచ్చింది సార్. అంటే ఆయన చూసి అవును, అవును నీకు జబ్బు వచ్చింది, షుగర్ వచ్చింది, నీకు ఇంక పోదు జన్మల. రోజు టాబ్లెట్ ఏసుకోవాలి, రోజు ఇవి చేయాలి, అవి చేయాలి, ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, స్వీట్ తినకూడదు నీవు అని చెప్పి ఆ పేషెంట్‌కు ఆ డాక్టర్ ఏం చేస్తున్నాడంటే ఇంకా మైండ్‌లో పూర్తిగా ఫిక్స్ చేసి పంపిస్తాడు. ఆ పేషెంట్ ఏం చేస్తున్నాడంటే నిజం అనుకోని మరి జబ్బు తగ్గదా? అయితే జీవితాంతం టాబ్లెట్ వాడాలా? అయితే నేను ఇక వాడతానులే. నేను జీవితాంతము అలాగే భరిస్తలే జబ్బునని, ఆ పోయే జబ్బును కూడా ఇంకా మైండ్‌లో ఫిక్స్ చేసుకొని, ఆ జబ్బును పోకుండా తననే బిగ్గర పట్టుకున్నాడు ఆ పేషెంట్. నేను ఒక రోగం గురించి చెప్పిన. ఈ భూమి మీద ఉండే డిజార్డర్స్ మొత్తం అంతే. గుండె జబ్బులు, రుమాటిక్ ఆర్థరైటిస్, కళ్ళు కనపడకపోవడము, మొత్తం అన్ని జబ్బులు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్ ఏదొచ్చినా ఆస్తమా, ఇవి డిజార్డర్స్ పోవు. మరి ఏం చేస్తే పోతావంటే, మన ఆలోచన మార్చుకుంటే మన రోగం తగ్గిపోతుంది. మనం వెంట తిరిగి ఏం చేస్తామంటే హాస్పిటల్ మారుస్తాం, డాక్టర్‌లను మారుస్తాం, మందులు మారుస్తాం గానీ, మన ఆలోచన మార్చుకోలేకపోతున్నాం. ఎట్లా మార్చుకోవాలి? ధ్యానం చేస్తే ఎరుకొస్తుంది. ఆ ఎరుకొచ్చినప్పుడు ఎవరైనా నీకు ఇట్లాంటి నెగెటివ్ చెప్పినప్పుడు మనం వాటిని పట్టించుకోకుండా మన ఎరుకతో మనం ఉంటే అది నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పోదు. ఆ బయట నుంచి వచ్చే డాక్టర్ చెప్పే విషయాలు నీకు జబ్బు కంప్లీట్ తగ్గిపోతుంది. అది కొద్ది రోజులు ఉందామని, దాని నుంచి అనుభవజ్ఞానం తెచ్చుకుందామని ఆ జబ్బును మనమే సృష్టించుకొని, దాన్ని పోకుండా అన్ని జబ్బులను బిగ్గర పట్టుకొని హాస్పిటల్‌లలో చుట్టూ తిరిగి టాబ్లెట్ వాడతా ఉన్నాం. అలోపతిక్ మందులు వాడితే ఏమవుతుందంటే, మనకు ఈ ధ్యానం చేసి జ్ఞానం కావాలనుకునే వాళ్ళకు లోతైన విషయాలు అర్థం కావు మెడిసిన్ తీసుకుంటే. అలోపతిక్ మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే లోతైన విషయాలు ఏదైనా స్పిరిచ్యువల్ గురించి చెప్తే అర్థమైనట్లయి అర్థం కావవి. ఎందుకంటే ఆ శక్తి, ఆ ఎనర్జీ లాస్ కావడం వల్ల మన బ్రెయిను అవి తీసుకోదు. సరి అయిన స్పిరిచువాలిటీని మనకు అందకుండా చేస్తుంది మెడిసిను. అందుకే పత్రి గారు నో డాక్టర్, నో మెడిసిన్ ఎందుకన్నాడంటే, దీనికోసం ఆయన ఎన్నో పరిశోధనలు చేసి, ఈ మందుల నుంచి అలోపతి మందులు వాడితే స్పిరిచ్యువల్ అర్థం కాదని చెప్పి, సారు తన శరీరం వదిలిపెట్టే వరకు ఏమాత్రం మందులు తీసుకోకుండా, శరీరాన్ని లెక్క చేయకుండా బాడీ వికెట్ చేసిండాయన. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక సద్గురువు ఆయన. భూమి మీదనే అత్యంత గొప్ప వ్యక్తి ఆయన. నేను ఎన్నో సంస్థలను చూశాను. నేను ఆధ్యాత్మిక సంస్థలను, మాస్టర్స్ చూస్తే ఇంత గొప్ప వ్యక్తి భూమి మీద మరి ఫస్ట్ టైమ్ భూమి మీదకి రావడం, వచ్చి ఇంత విస్తృతంగా ధ్యాన ప్రచారం చేసి సహకారం తీసుకోవాలని చెప్పి మనందరికి చెప్పి
ఆయన బాడీ వికెట్ చేశాడు. ఏం మాత్రం నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి ఆయన కూడా మందులు వాడకుండా పోతే పోతే ఉంటే ఉంటే అని చెప్పి శరీరాన్ని వికెట్ చేశాడు. మరి మరి ఈ రోజు మళ్ళీ మన జబ్బులు ఎలా తగ్గించుకోవాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. హాస్పిటల్ మార్చకుండా మన ఆలోచన మార్చుకుంటే మన జీవితం మారిపోతుంది. నీ దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులో బీపీ వచ్చింది అనుకున్నాం. బీపీ ఏం చేస్తుందంటే బీపీ వచ్చినాక నీకు ఏదో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఏం చేయాలి? ధ్యానంలో కూర్చొని నీకుండే ఆ లక్షణాలను, ఆ బీపీ నుంచి వచ్చే ప్రాబ్లం ఏదైతే నీ బాడీలో ఉందో దాన్నే గమనిస్తూ కూర్చోవాలి. గంట 2 గంటలు దాన్ని గమనిస్తూ అలాగే కూర్చుంటే 1 గంట 2 గంటలు అయినాక ఆ బీపీ యొక్క లక్షణాలు అన్ని కూడా తగ్గిపోయి బీపీ నార్మల్కి వస్తుంది. షుగర్ వచ్చినా కూడా ఆ షుగర్ లక్షణాలను గమనిస్తూ కూర్చోండి ధ్యానంలో. కూర్చున్నాక రోజు రోజు అలాగే ఉండి చిన్నగా తగ్గిపోతుంది. మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎలా తగ్గించుకోవాలి అంటే కళ్ళు మూసుకొని నోరు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఆ పెయిన్ గమనించండి. రోజు పెయిన్ గమనించండి, కంప్లీట్ తగ్గిపోతుంది. మనం ఏం చేస్తామంటే ధ్యానంలో కూర్చున్నాక అంతా బాగానే ఉంది, కానీ కళ్ళు తెరిచినాక ఏం చేస్తామంటే నాకు మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి, అరిగిపోయినాయి, ఇంకా బాగా కాదు ఇది అని ఎప్పుడైతే నెగిటివ్ చెప్తున్నామో అందరికి, నీవు నెగిటివ్ ఆలోచిస్తున్నప్పుడు అవి నీ సబ్ కాన్షియస్ మైండ్ పోయి నీ నొప్పులు జన్మల తగ్గవు. ఇంకా మనకు అనంతమైన శక్తి ఉంది. మన మైండ్, మన మనసు సృష్టికర్త. అనంతమైన శక్తి ఉంది మన మనసుకు. దాన్ని మనం వాడుకొని మన రోగాలు ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాము? ఎందుకు మన సమస్యలు మనమే సాల్వ్ చేసుకోలేకపోతున్నాము? ఏమైనా ప్రాబ్లం వస్తే కోర్టుకో లేకుంటే స్టేషన్కో పోతాము. జబ్బులు వస్తే డాక్టర్ దగ్గర పోతున్నావు. ఎందుకంటే నీ మీద నీకు విశ్వాసం లేదు. అవి మనమే సృష్టించుకొని మన సమస్యలు, మన రోగాలు, మన ప్రాబ్లమ్స్ అన్ని మనమే సృష్టించుకొని మళ్ళీ పారిపోతున్నాం అన్నమాట. దేని కొరకు సృష్టించుకున్నావు? అనుభజ్ఞానం కొరకు ఆత్మ సృష్టించుకొని అనుభజ్ఞానం పొందడానికి చెప్పుకొని మన అంతా మర్చిపోయి ఎరకలేక మళ్ళీ ఎక్కడికో పారిపోయి అక్కడ పోతే బాగా అవుతుందేమో అనుకున్నాం. కానీ ఎక్కడ పోయినా రోగాలు కానీ, మన సమస్యలు కానీ, మన ప్రాబ్లమ్స్ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అవమానాలు కానీ అవి పోవు. ఎందుకు పోవు? మీ సబ్ కాన్షియస్ మైండ్ బలంగా ఫీడ్ అయినాయి. అక్కడ నుంచి డిలీట్ చేస్తే మనము దాన్ని తీసేసుకోగలిగితే నీకు సమస్యలు లేవు, రోగం లేదు, జబ్బులు లేవు ఫ్రెండ్స్. అయితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రైతు పొలం దున్ని మంచిగా మెత్తబడగొట్టి వాటర్ పెట్టి విత్తనం వేస్తాడు. విత్తనం వేసి ఏం చేస్తాడు? మూసేసి కొద్ది రోజులు మట్టు ఉంటాడు గమ్మున. అదేం చేస్తుంది? చిన్నగా మొలకెత్తుతుంది. కానీ రైతు నేను వేసిన విత్తనాలు మొలకొస్తుండవో లేవో అని డౌట్ మీద పోయి వాటిని పెరిగి పైకి చూస్తలేడు విత్తనాలను. చూస్తే ఏమవుతుంది? మళ్ళీ ఆ విత్తనం నువ్వు నాటిన కూడా మొలవదు. అది బయట గాలి తగులుతుంది, అది ఎండిపోతుంది. ఇంకా మళ్ళా మొలక రాదు. అది మళ్ళీ రైతు ఏం చేస్తున్నాడు? గమ్మున ఉంటున్నాడు. దానికి ఏం చేస్తాడు? గమ్మున ఉండి రోజు వాటర్ పడుతున్నాడు, రోజు నీళ్లు పడతాడు. నీళ్లు పట్టక ఏమవుతుంది? ఆ విత్తనం మొలకెత్తి వృక్షం అయిపోతుంది. అయితే మనం ఏం చేయాలి? మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైనా ఒక ఆరోగ్యం గురించి ఏదైనా ఒకటి మనం ఫీడ్ చేసుకున్నప్పుడు బలంగా నెగిటివ్ ఆలోచన రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఆ నెగిటివ్ ఒక సంకల్పం వెనుక 2 వికల్పాలు వచ్చి ఆ సంకల్పాన్ని నెరవేరకుండా చేస్తాయి. ఆ డౌట్ లేకుండా మనం ఎరుకతో ఉంటే, పాజిటివ్ మాట్లాడగలిగితే, ప్రతిరోజు ఆ పాజిటివ్ గురించి పదే స్మరిస్తుంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని రోజు 10 సార్లు మనం ధ్యానం చేసి ముందర అనుకొని ధ్యానం చేస్తే ఆ కళ్ళు తెరిచినాక మళ్ళీ నాకు ఆరోగ్యం వస్తలేదు, నేను మంచిగా లేను, నాకు రోగం వచ్చింది, దవాఖాన పోవాలి, ఇట్లాంటి మాటలు వద్దు. ఇంకా మట్టు గమనం ఉండండి. ప్రతిరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి అనుకుంటా పోతే ఒక 15 రోజులకో నెలలకో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఆ యూనివర్స్ అందించి ఆ శక్తి మన లోపలికి పోయి మన సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. అట్లా అనుకోకుండా మనం ఏం చేస్తాము? నాకు షుగర్ తగ్గదు కష్టమే, ఇది జీవితాంతం ఉంటుందని పదే అన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఇది ఇష్టం ఉందేమో, తగ్గకుండా ఉండడమే ఇష్టం ఉన్నట్టుంది వీళ్ళకి అని చెప్పి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఆ నెగిటివ్ కూడా తీసుకొని యూనివర్స్ అందించి మీకు జన్మల షుగర్ తగ్గదు. మన మైండ్ ఇన్నర్ చైల్డ్ అంటే చిన్న పిల్లల్లాగా పనిచేస్తుంది మన మైండ్. దానికి మంచి పేరు చెడు తెలియదు. దానికి అది ఒక ఇన్నర్ చైల్డ్. మీరు ఎగ్జాంపుల్ చూడండి,
ఒక 6 మంత్, 8 మంత్, 1 ఇయర్ లోపల పసిపిల్లలకు మనం ఏది ఇచ్చినా తీసుకుంటారు వాళ్ళు. ఏది ఇచ్చినా అంటే తినే ఆహార పదార్థాలు తీసుకుంటారు. చిన్న బొమ్మలు ఇచ్చినా తీసుకుంటారు. మీరు చిన్న స్నేక్ ఇవ్వండి తీసుకుంటారు, పట్టుకుంటారు. చిన్న తేలు ఇచ్చినా పట్టుకుంటారు. చిన్న పిల్లలు టపకాయలు ఉంటాయి, బాణసంచాలు ఉంటాయి. టపకాయ చిన్నప్పుడు నోటే పెట్టుకుంటారు వాళ్ళు. చచ్చిపోయినా సరే వాళ్ళకి తెలియదు వాళ్ళకి. అటువంటి మైండ్ మనకు మానవులకు ఉంది. అది ఇన్నర్ చైల్డ్ లాంటి మంచి చెడు తెలియని మన మైండ్ మనం ఉపయోగించుకునే విధానం తెలియక మొత్తం నెగిటివ్ అంట సృష్టించుకొని దుఃఖపడుతూ అప్పుడప్పుడు మంచి సృష్టించుకొని కొంత సంతోషపడుతున్నాం మనం. మరి మంచి చెడు తెలియని ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ కన్నా ఉన్న ముందు పైన ఉన్నటువంటి కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంటది. అది ఏదో ఒకటి ఆలోచన చేస్తుంటది. దాని పనే అది, దాని వృత్తి అది, దాని వ్యాపారం అది. మరి అక్కడ ఎప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తున్నప్పుడు మనం ధ్యానంలో కూర్చొని ఆ వస్తున్న ఆలోచనలు ఏవైతే వస్తున్నావో ధ్యానంలో కూర్చున్నప్పుడు వాటిని గమనించాలి మనం. వెంటనే కట్ చేయకూడదు. వాటిని అసహించుకోకూడదు ఆలోచనలు. ఏం చేయాలి? గమనిస్తూ ఉంటే ఆలోచనలు అన్ని కూడా చిన్నగా సద్దుమణిగిపోతాయి. శ్వాసను కూడా బలవంతంగా తీయడం చేయకూడదు. జరుగుతున్న శ్వాసను గమనించండి. అది జరుగుతుంది కదా, మళ్ళా దాన్ని ఎందుకు బలవంతంగా తీయడం వదలడం చేస్తున్నాం మనం? అట్లొద్దు. గమనించడమే, ఒక సాక్షిగా ఉండడమే అత్యద్భుతమైన స్థితి అది. ఆ మనసును, ఆ శ్వాసను ఒక సాక్షిగా మీరు గమనిస్తుంటే ఒక స్టేజ్‌లా మనసు శూన్యమైపోతుంది. శ్వాస సూక్ష్మమైపోతుంది. అప్పుడు మీరు ఏదైతే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెట్టాలనుకున్నారో ఆ వాక్యాలు వల్ల మీరు ఒక 10 సార్లు గాని మీరు అనుకుంటే చక్కగా మీ స్థితి కొద్ది రోజులకు మెరుగైపోతుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ మనం ఎట్లా శుభ్రం చేసుకోవాలి అంటే పైన ఉన్న మైండ్‌ను మనం ధ్యానం ద్వారా శుభ్రం చేసి అంటే ఆలోచన లేకుండా చేసుకున్నాక ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లకు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినా అనుకోండి. ఒకసారి కాదు అనుకునేది. ఒక వారం, 15 రోజులు, నెల రోజులు అనుకోవాలి. ఎందుకంటే మనం ఒక చెట్టు నాటితే దానికి నీళ్లు పోయాలి కదా! మరి మీరు ఒక బ్రెయిన్‌లో మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక విషయం అనే విత్తనము మీరు దూర్చుకున్నప్పుడు అది మరి మొలకెత్తాలంటే దాన్ని ప్రతిరోజు అనుకోవాలి. ఆ రావణాసురుడు చూడండి తపస్సు ఎట్ట చేసిండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఎన్నో లెక్కలేనన్ని సార్లు ఆ శివుడి గురించి ప్రత్యక్షం చేస్తే ఆ విషయం సబ్‌కాన్షియస్ మైండ్ పోయి యూనివర్స్ కనెక్ట్ అయ్యి కిందకొచ్చాడు శివుడు. అంటే ఆ మైండ్ పవర్‌ను మనం ఎప్పుడైతే తెలుసుకొని ఆ మనసుకు శిక్షణ ఇస్తే మనసు మన గుప్పిట్లో ఉండాలి. ఇప్పుడు మనసు గుప్పిట్లో మనం ఉన్నాం. మనసుకు మనం బానిస అయినాం. అది ఎట్లా చెప్తే అటు వింటున్నాం మనం. ఇది ధ్యానం కుదరదు అంటే నిజంగా కుదరదేమో అనుకుంటున్నాం మనం. అట్లా కాకుండా మీ మనసును మీ గుప్పిటకు రావాలంటే ఉట్టిగా రాదది. ఏం చేసి వస్తుంది? ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఈ 3 చేసేటప్పుడు ఏమవుతుందంటే మనసు మన దగ్గర ఉంటుంది. మనసు వర్తమానంలోకొచ్చే అలవాట్లు ఇవి మానవునికి. బుక్ చదివేటప్పుడు మనసు ఎక్కడ ఉంటది? అక్షరాల మీద ఉంటుంది. సజ్జన సాంగత్యం చేసేటప్పుడు మనసు ఎక్కడ ఉంది? వింటుంటది జాగ్రత్తగా. ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ ఉంటది? శూన్యమైపోతుంది. ఇట్లా కొద్ది రోజులైనాక ఈ 3 అభ్యాసం చేసుకుంటే మనకు జబ్బులున్నా గూడా శక్తి ఉంటది మనకు. తట్టుకునే శక్తి రావాలంటే మానవుడు ధ్యానం చేసే తీరాలి. నీకు తట్టుకునే శక్తి వచ్చినప్పుడు నీకు ఏమొస్తాయి ఏం రాకుండా నీకెందుకు? నీకొచ్చే అవమానాలను, నీకొచ్చే ఆర్థిక ఇబ్బందులను, నీకొచ్చే రోగాలను, నీకొచ్చే అవమానాలకు తట్టుకునే శక్తి నీకుందనుకోండి, నిన్ను ఈ సృష్టిలో ఎవరేం చేయలేరింక. ఆ శక్తి ఉట్టిగొస్తుందే. సాధనలో కూర్చునాలి. రోజు మనసు శూన్యం చేసుకొని ఆలోచన రహితంలో కూర్చుంటే శక్తి నీ లోపల పోతుంది. కళ్ళు తెరిచినాక జాగ్రత్త. ధ్యానం బాగానే చేస్తున్నాం మనం గానీ, కళ్ళు తెరిచినాక మనకెరక పోతుంది. బయటి ప్రపంచం మీదే దృష్టి పెడుతున్నాం మనం కళ్ళు తెరిచినాక. ఒకవేళ నీవు కళ్ళు తెరిచినాక బయటి ప్రపంచం మీద ఎట్లా ఉండాలి మనం అంటే, ఒక సాక్షిగా చూడగలగాలి ప్రపంచాన్ని. ఎప్పుడైతే కళ్ళు చూస్తావో వెంటనే మనసు పోయి ఆ లోతులకెళ్ళి దాంట్లో ఉన్న అన్ని సారమంతా గుంజుకొచ్చి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో పెడుతున్నారు. ఏదైనా సరే చెత్త గాని, ఏదన్నా గాని, నెగెటివ్ గాని, పాజిటివ్ గాని, మంచి గాని, చెడు గాని, అది చూసినప్పుడల్లా మన సబ్‌కాన్షియస్ మైండ్ నింపుకుంటున్నాము. మనకెరక లేదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు మళ్ళీ ఆలోచనలొస్తున్నాయి. సార్ ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలొస్తున్నాయి. ధ్యానం గుర్తులేదు సార్ అంటే, నువ్వు కళ్ళు తెరిచినాక ఎట్లా ఉన్నావు? ఎవరితోనో జాగ్రత్తగా ఉండాలి మనము. బయట ఉండే మనుషులతోనే జాగ్రత్త కాదు. నీ మైండ్‌తో జాగ్రత్తగా ఉండు.
మీ మనసుతో ఎరుకతో ఉండండి. అది ఏం లేదు తీసుకొచ్చి పెడుతుంది మనం బయట తిరుగుతుంది, తిరిగి అది ఇట్లా అదట్లా వాళ్ళట్లా వీళ్ళిట్లా, నీకు జబ్బులు తక్కువ, బీపీ తక్కువ కాదు, షుగర్ తక్కువ కాదు, చచ్చిపోతాం మనం. ఇట్లా పదే పదే నెగిటివ్ చెప్పినప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏదైనా పోయిందే చచ్చిపోతాం మనం. మన మనసుకు శరీరాన్ని బాడీ వికటి చేసే శక్తి మన మనసుకు ఉంది. కరోనా వచ్చి అట్టి చనిపోయింది అందరూ. ఎట్లా చనిపోయింది అందరూ? కరోనా వస్తే బతకం ఇంకా కష్టం, ఎంతమంది చనిపోయారు మేము టీవీలో చూసినాం, అందరూ చెప్తున్నారు కరోనా చచ్చిపోతారంట అని పదే 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 అనుకోవడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఫిక్స్ చేసుకొని కరోనా వచ్చిన ఎంబడే బాడీ వికటి చేసేస్తుంది మన మనసు. మన మైండ్ కు అనంతమైన శక్తి ఉంది, దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం. ఆ జాగ్రత్త ఎట్లా వస్తుంది? ఒక్క ధ్యానం ద్వారానే మానవుడు ఎరుకతో ఉంటాడు. ఎరుక అంటే ఆత్మస్థితి, దైవ స్థితి, చైతన్య స్థితి. గతం గురించి మనకు అవసరం లేదు, భవిష్యత్తు గురించి అవసరం లేదు. వర్తమానంలో ఈ నిమిషంలో ఈ సెకండ్ మీరు ఉండగలిగితే అది అత్యద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతాం. ఇంకొక విషయము, మనకు అన్ని ఉన్నాయి మనకు. మళ్ళీ ఏంది లేదు మనకంటే మన మనసు మన దగ్గర లేదు. మీకు అన్ని ఉన్నా కూడా మనసు మీ దగ్గర లేదనుకోండి, నీకు ఎన్నున్నా నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నీకు ఎన్నున్నా సంతోషం ఉండదు, నీకు ఎన్నున్నా ఇది లేదు అది లేదు అని తక్కువ 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 చేసి చూపిస్తుంది మన మైండ్. మీరు 90% మీరు ఆరోగ్యంగా ఉన్నా 10% కానీ అనారోగ్యం ఉంటే మన మనసు 10% చూపిస్తుంది మనకి. నీకు మంచిగా లేవు, నువ్వు ఆరోగ్యంగా లేవు, నీకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది. మరి 90% ఆరోగ్యంగా ఉన్నాము, అది ఎక్కడ పోతుంది అంటే మన మనసుకు ఎప్పుడు కూడా నెగిటివ్ తెచ్చి చూపించే లక్షణాలు మన మనసుకు ఉన్నాయి. ఎందుకు అట్లా అయింది మన మనసు అంటే, మనం ఎప్పుడు కూడా మనసును పట్టించుకోకపోవడం. మనం పట్టించుకోకపోవడం, ఆ ఎరుక లేక అది బయట తిరిగి విచ్చలవిడిగా తయారై ఏం తీసుకొచ్చి మనకు పెట్టింది. చూడండి ఎగ్జాంపుల్, చిన్న పసిపాప ఉంటే వాళ్ళ అమ్మ పాపను పట్టించుకోకపోతే బజార్కి వెళ్ళి మట్టి నెత్తిన పోసుకొని, మట్టి నోట్లో పోసుకొని కొంచెం చిన్న యాక్సిడెంట్ చేసుకొని వస్తుంది పసిపిల్ల. ఎందుకు? వాళ్ళమ్మ పట్టించుకోలేదు, మర్చిపోయింది ఆ పాపను. అదే తల్లి దగ్గర ఉంటే పాపకు అన్ని సంరక్షణ మంచిగా ఉంటుంది. మన మనసు మన దగ్గర ఉంటే, మన ఆత్మ దగ్గర ఉన్నప్పుడు ఎన్నో విషయాలు మనకు చక్కగా అర్థమయ్యి జబ్బులు లేవు, సమస్యలు లేవు, ప్రాబ్లమ్స్ లేవు. మనకు అవి అలా వచ్చినా ఎందుకొరకు వస్తున్నాయి రోగాలు, సమస్యలు, ప్రాబ్లమ్స్ అంటే ఆత్మ ఎదుగుదలకు వస్తున్నాయి. మనమే సృష్టించుకొని అనుభజ్ఞానాన్ని పొందుతున్నాం. పొద్దున నుంచి సాయంత్రం వరకు మనం ఎన్ని పనులు చేసినా ఆ పనుల్లో వచ్చే అనుభజ్ఞానాన్ని మాత్రమే మనం తీసుకుంటాం, మిగతాదల్లా వదిలిపెడతాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక చిన్న పెన్ను కొనుక్కున్నాను, 5 రూపీస్ పెన్. ఇది నేను బాడీ వికెట్ చేసినాక పెన్ను ఎవరు తీసుకుంటారు? ఇది అంటే ఎవరికైనా దొరికితే వాళ్ళు రాసుకుంటారు, మా పిల్లలు దొరికితే మా పిల్లలు రాసుకుంటారు. అంటే నేను ఏం చేసిన పెన్నును ఈ జన్మల కొనుక్కున్నా, దీన్ని వాడుకోవాలంటే ఏ వస్తువు అయినా భూలోకంలో ఇల్లు కానీ, కారు కానీ, నీవు టీవీ కొను, ఏదన్నా కొను, గోల్డ్ కొను, వస్త్రం కొనుక్కునాలే, వాడుకొని పెట్టుకోవాలి. ఆ వాడుకొని పెట్టుకోవాలి కదా అని ఎరుక లేక ఆ వస్తువుల మీద, బయట సమాజం మీద మనము ఇవి పూర్తిగా ఎప్పుడు న్యాయమడే ఉంటాయి, ఇవి మొత్తం నావే అనుకొని ఆ నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని అది కానీ దూరం అయితే దుఃఖానికి దూరం అవుతున్నాం. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ భూమి మీద అన్ని వస్తువులు ఉన్నాయి, కళ్ళ కనిపించేటివి, వాడుకున్నగా పెట్టుకోవాలి. మనకి ఏ సంబంధం లేదు, శరీరం మీద పెట్టిపోతున్నాం. మళ్ళీ ఈ వస్తువుల గురించి మనకెంత అంత వ్యామోహము. ఆ ఎరుకతో ఉంటే, దాన్ని అంటి ముట్టనట్టుంటే అత్యద్భుతంగా జీవించవచ్చు మనం. వస్తువులతో కానీ, వ్యక్తులతోన కానీ, సమస్యలతోన కానీ, ప్రాబ్లమ్స్తోన కానీ, తెగులతోన ఎరుకతోన ఉండి అంటి ముట్టనట్టుండి మనకి ఏ సమస్యలు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే నేను ఏం చెప్తున్నా, పొద్దున్న తెల్లవారుదామున లేచిన వెంటనే ధ్యానం చేసి 4 అంశాలు అనుకోండి. మీరు ఏమనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి? ఆలోచనలు చిన్నగా 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 సద్గుణం తగ్గిపోయే మూమెంట్ చూసి మనసు కొద్ది శూన్యం అయినప్పుడు ఇంకా పైన ఉండే మనసు కాన్షియస్ మైండ్ పని చేస్తలేదు. అప్పుడు ఎవరు పని చేస్తారు? సబ్ కాన్షియస్ మైండ్ పని చేయబడుతుంది. పైంది బంద్ అయింది, లోపల పని చేయబడుతుంది. అప్పుడు ఏం చేయాలి? మెల్లగా ఎరుకతో ఉండి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, ఆధ్యాత్మికంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఆర్థికంగా ఉన్నాను. ఈ 4 అంశాలు కన్నా ప్రతిరోజు మనం ధ్యానం చేసి ఎరుకతో కన్నా వాటిని కన్నా మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఫిల్ చేసుకోగలిగితే, కళ్ళు తెరిచినాక నెగిటివ్ వద్దు, డౌట్ వద్దు, అవి కంటిన్యూగా ప్రతిరోజు అంటూ 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 ధ్యానం చేసుకుంటూ పోతే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఆ విషయము ఈ 4 అంశాలు నీకు తీసుకొచ్చి పెడుతుంది. నీకు ఏది కావాలన్నా అనుకున్న తర్వాత డౌట్ లేకుండా చూసుకోవాలి. డౌట్ వచ్చిందే
నీ విశ్వాన్ని నాశనం చేసి పెడతావు. మనల్ని ఎవరు చెడగొడతలేరు ప్రపంచంలో, సృష్టిలో. నీకు నీవే చెడిపోతున్నావు, నువ్వు ఎరక లేదు నీకు. ఆ ఎరుకతో ఉండి అన్ని ఎలా సృష్టి చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. మనం భూమి మీదకి వచ్చింది ఎందుకొరకంటే ఎట్లా సృష్టి చేయాలో తెలుసుకునేకే, ఆ శిక్షణ పొందడానికే మనం భూమి మీదకి వచ్చినాము. పూర్ణాత్మగా అయినాక ఆత్మను సృష్టి చేసే టెక్నిక్ ఇప్పుడే నేర్చుకుంటాం మనం పోయటాల వల్ల. ఇక్కడ నేర్చుకునేకనే భూమి మీదకి వస్తున్నాము. మరి విశ్వాసం గొప్పది, దాన్ని చెడగొట్టేది డౌట్. భయంకరమైన డౌట్ విశ్వాసాన్ని ఛిద్రం చేసి మీరు అనుకున్న వల్ల చెడగొట్టి పెడుతుంది. ఈ రోగాలు కానీ ఏదన్నా కానీ మీరు విశ్వాసంతో ఉండండి, నమ్మకంగా ఉండండి. ధ్యానం కూడా విశ్వాసంతో చేయండి. అద్భుతంగా మన ధ్యానం జరుగుతుంది. ఒకటే జన్మ లేకుండా చేసుకోవచ్చు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. జూమ్ చేసిన నిర్వాహకులకు థ్యాంక్ యూ. నమస్తే మేడం. సుజాత మేడం. నమస్తే సార్. రామకృష్ణ సార్ చాలా అద్భుతంగా చెప్పారు. అసలు తెలియని విషయంలో ఏ విధంగా అనుకోవాలని, నిజంగా ఆరోగ్యం గురించి, వాటి గురించి, సమస్యల గురించి కూడా ఎంతో చక్కగా చెప్పారు. ఏవి ఎఫర్మేటివ్స్ మనం రోజు చెప్పుకోవాలో కూడా అది చెప్పారు. మీకు ధన్యవాదాలు సార్, చాలా చక్కగా చెప్పారు. నమస్తే. ప్లీజ్ సుజాత మేడం కంటిన్యూ. మేడం సార్ క్లాస్ అయిపోయింది, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో చక్కగా ఈరోజు మీరు మనోజ్ఞానం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. సో దీనికి అంతటికీ రోగాలకి కారణం ఏంటంటే అంత మనసు ఒక ప్రభావం వల్ల, మన ఒక నెగటివ్ థింకింగ్స్ వల్లనే ఇవన్నీ జరుగుతుంది. వాటిని మనం చక్కగా ధ్యానం చేసుకుంటూ ఆ ఫోకస్ గా ఎప్పుడైతే మన ఆత్మతో అది కలిసినప్పుడు సో మనకి ఇంకా రోగాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏది లేదని ఎంతో చక్కగా చెప్పారు. జగద్గురు పత్రిజీ తరఫున మీకు ప్రత్యేకమైన మాస్టర్స్ మనకు ప్రతిరోజు చక్కగా ఇలానే మాస్టర్స్ నైట్ 9 to 9:30 కూడా మనకు మెడిటేషన్ ఉంది. 9:30 to 10 o'clock మనకి ఈరోజు కమలా గోవింద్ మేడం ఎంత చక్కగా చక్కటి కాన్సెప్ట్ ముందుకు వస్తున్నారు. సో ప్లీజ్ ఈ యొక్క టీమ్ జగద్గురు పత్రిజీ అనే యూట్యూబ్ ఛానల్ ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చక్కగా ప్రతిరోజు మనం ఇదే టైంకి 11 to 11 ఆత్మ జ్ఞానానికి అందరం జాయిన్ అవుదాం. సో మనం సెషన్ ఏం చేసుకునే ముందు అంశవాక్యాలతో అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితి రక్షితః, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, జై హో జై హో బ్రహ్మర్షి బ్రహ్మర్షి పితామహ పితామహ పత్రిజీ, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో ఆల్ పిరమిడ్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ జయ జయ, జై హో జై హో జయ హో జయ జయ జయ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఏం చేస్తున్నావా మేడం? Yeah. Yes,